స్వాములు ఎల్లప్పుడూ నుదుటిన విభూది, కుంకుమ, గంధాన్ని ధరించాలి. నేలపైన లేదా చాప మీద పడుకోవాలి. దిండ్లు, పరుపులు వంటివి వాడకూడదు. మనసులో వేరే ఆలోచన రాకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఖాళీ సమయాలలో అయ్యప్ప నామస్మరణాన్ని చేసుకుంటూ ఉండాలి. ఉద్రేకపూర్వమైన, శృంగారపరమైన సన్నివేశాలు చూడకూడదు. మనస వాచ కర్మణ అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పరస్త్రీలను, కనీసం భార్యను కూడా మాతృ సమానురాలుగా భావిస్తూ మాతా అని సంబోధించాలి. మగవారినైతే స్వామి, అయ్యప్ప అంటూ పిలవాలి. బూతులు, పరుష పదాలు అస్సలు మాట్లాడకూడదు. అసత్యాలు పలకకూడదు. ఆవేశంతో ఉండకూడదు. శాంత స్వభావంతో ఉండాలి. మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. కేవలం సాత్వికమైన ఆహారం మాత్రమే భుజించాలి. మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటివి తీసుకోకూడదు. అలాగే భూమి లోపల పండే దుంపలు, వేరుశనగ కూడా తీసుకోకూడదు. దీక్షాకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనే మాల మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి.